అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో చేశా. సోషల్ మీడియా ప్రభావంతో నేపాల్‌ని తగలబెట్టేశారు. బంగ్లాదేశ్ అయితే ఇప్పుడు ఒక కుంపట్లాగా తయారైంది. ఇంకా చాలా దేశాలు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, చివరాఖరికి ఎలా తయారైపోయాయంటే దాదాపుగా 58 దేశాలు, ఇందులో 20 దేశాల ప్రభావం సోషల్ మీడియా. ఎందుకంటే ఒక కోన్కిస్కా గొట్టంగాడు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, డబ్బు కోసం, చివరాఖరికి వాడు డబ్బు కోసమే ఒక అంశాన్ని తీసుకుంటాడు, దాన్ని నెగిటివ్ షేడ్లో ప్రజలకు చూపిస్తాడు. ఒక 10 మంది చూస్తారు, ఆ 10 మంది ఒక 100 మందికి షేర్ చేస్తారు, ఇక పెద్ద వైరల్ ఇష్యూ అయిపోద్ది. ఏమీ ఆలోచించే ప్రయత్నం చేయరండి. ఇందులో తప్పేంది ఒప్పేంది ఏమీ ఆలోచించరు. ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే ఇందులో కరెక్ట్, ఇది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నిజమని నమ్మేసేసి తగలబెట్టేయటమే. ఇంకా ఒక 4 రోజుల క్రితం కేరళలో ఒక అమ్మాయి ఏం చేసింది, బస్సులో పోతూ ఒక సెల్ఫీ వీడియో తీసి ఆమె గొప్పతనం కోసం, ఆమె వ్యక్తిగతంగా గొప్పది అని అనిపించుకోవడం కోసంగా ఫిజికల్ అబ్యూజ్ చేస్తున్నాడు నా పక్కన ఉండే వ్యక్తి. ఆ పిల్ల అసలు అనుకొని ఉండదు, ఆడెవడో దారిని పోయే దానయ్య, నేను ఒక వీడియో పెట్టుకుంటే పెద్దగా వైరల్ అయిపోతాను, వాడి గురించి ఎవరు పట్టించుకుంటారో అనుకుని ఉంటుంది. ఆ వీడియో పోస్ట్ చేసింది, ఎమ్మటే వైరల్ అయిపోయింది. కింద భయంకరంగా కామెంట్లు పెట్టేశారు వాడిని తిడుతూ, నీకు బిడ్డలు ఉన్నారు కదరా, నీకు తల్లి ఉంది కదరా, నీ తల్లిని నా దగ్గరికి పంపించరా, నీచంగా కామెంట్లు పెట్టేశారు. ఫస్ట్ సమాజం అదే చేస్తుంది. ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది గతంలో. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ అమ్మాయిని ప్రశంసించాడు, తీరా చూడబోతే ఆ అమ్మాయి పెద్ద ఫేక్. అలాగే కేరళలో కూడా ఇష్యూ అంతే. చుట్టుపక్కల వాళ్ళంతా అతనికి వీడియో చూపించుంటారు, చూడు నీ వీడియో బాగా వైరల్ అయిపోతుంది, ఏం చేసావు ఆ పిల్లని అని. సరే, అతను ఎంత సమాధానం ఏం చెప్పుకుంటాడు? 10 మందికి చెప్పుకుంటాడా, 20 మందికి చెప్పుకుంటాడా? ఒకవేళ అతను ఆ వీడియో పెట్టినా వైరల్ కాదు. ఇక ఆ అమ్మాయి వైపే నిలబడతారు. చివరాఖరికి అతను ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ జనాలకు అర్థం కాల, అరే ఈ పిల్ల ఏం చేసింది అనేది. ఈ మధ్య ఒక గొట్టంగానే చూస్తున్నా నేను, విదేశాల్లో చేరి దేశాన్ని తిడుతుంటాడు. వాడు అసలు నిజంగా చెప్పాలంటే వాడిని ఫాలో అయ్యేవాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టాలరా బాబు, మీకు నిజంగా చెప్తున్నాను, మీకు చేతులు ఎత్తి దండం పెట్టాల. వాడు ఏమంటాడంటే, నేను ఇండియాకి రాను, ఇండియాకి వస్తే నా బిడ్డను కూడా రేప్ చేసేస్తారు, నా భద్రత నాకుంది అంటాడు. అంటే నువ్వు కూడా ఆ విధంగానే పుట్టావా? నువ్వు నీ తమ్ముడు మీరంతా కూడా ఆ విధంగానే పుట్టారా అని ఎవడు ప్రశ్నించడు. ఎందుకు ప్రశ్నించరు అంటే, ఆ అమ్మ ఒక ఆడదయ్యా, మన సంస్కృతిలో లేదు. కానీ వాడు దేశాన్ని తిట్టొచ్చు, సీతమ్మ తల్లిని తిట్టొచ్చు, ద్రౌపదీదేవిని తిట్టొచ్చు, రామాయణాన్ని, మహాభారతాన్ని అన్నిటినీ కలగలిపి నీచంగా మాట్లాడవచ్చు. ఆ 2 రోజులు పెద్ద రగడి చేసేసారు. అమ్మ వాడిని బ్యాన్ చేయాలి, అరెస్ట్ చేయాలి, లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. నేను ఆ రోజే చెప్పా, ఇవన్నీ కుదరవరా బాబు. వాడు ఒక 4 రోజుల తర్వాత వాడు ముడ్డి చూపించినా చూస్తారు, మీరే చూస్తారు. నా ముడ్డి చూడండి ఎట్లా ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా చూస్తారా అంటే, లేదు వాడిది ఇదే చివరి రోజు అన్నారు. మళ్ళీ మొదలుపెట్టాడు, మళ్ళీ నీతులు చెప్తున్నాడు, మళ్ళీ బూతులు తిడుతున్నాడు. మొత్తం మీద వాడు ₹1 కోటి సంపాదించుకుంటున్నాడు నెలకి. అంటే జనాన్ని ఎర్రి ఎంగాళప్పలను చేసి. అసలు మీరు వీడియో ఎలా చూస్తారో తెలుసా? వ్యూస్ వస్తేనే చూస్తారు. అసలు నువ్వు చూస్తే కదా వ్యూస్ రావడానికి. నేను మంచి చెప్తున్నానా చెడు చెప్తున్నానేంటి, నువ్వు నా వీడియో చూస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. పనికిమాలిన విషయాలు చాలామంది చూస్తారు, కానీ మంచి విషయం అనేది కొద్దిమందే చూస్తారు. ఆ చూసేదానికైనా ఆ కొద్దిమంది అరే ఏం చెప్తున్నాడు రా ఈడని చూస్తే కదా మీరు చూడరు, వ్యూస్ వస్తేనే చూస్తారు. మొన్న ఒక పెద్ద మనిషిని చూశా, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక వ్యక్తి. ఆ సంక్రాంతి పండగ 3 రోజులు ఏడిపే. అక్కడ మద్యం అమ్మేస్తున్నారు, అక్కడ కోళ్ళ పందాలు జరుగుతున్నాయి, అక్కడ డెకాయిజం జరుగుతుంది, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మద్యం అమ్మేస్తున్నారు, అక్కడ క్యాసినో ఆడిస్తున్నారు. ఒరే బాబు,
కనీసం ప్రజలు మనస్ఫూర్తిగా ఒక 3 రోజుల పాటు పండగ చేసుకున్నా ఓర్చుకోలేనటువంటి దారుణమైన స్థితికి వీళ్ళు దిగజారిపోయారండి. మన కొంపలో ఒకడు ఉంటాడు, మనం సంతోషంగా నవ్వేది కూడా చూడలేడు వాడు. ఎందుకు రచ్చ చేస్తున్నారు, మూసుకొని ఇంట్లో కూర్చోండి అంటాడు. ఒక ఊరికి ఒకడు ఉంటాడు నికృష్టుడు, ఏడన్నా మంచి పండగో పెళ్ళో జరుగుతుంటే ఆడ పోయి ఏడుస్తుంటాడు. ఇట్లా సమాజానికి కూడా ఇలాంటి నికృష్టులు ఉంటారు. ఎవరన్నా పండగ చేసుకున్నా, ఏదైనా జాతరలు చేసుకున్నా ఆడకు పోయి ఏడుస్తూ ఉంటాడు. చట్టం కళ్ళు మూసుకొని ఉందా, ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? వీళ్ళందరూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దృష్టిలో. మీరు అంటారు, ఇలాంటి వాళ్ళందరినీ బాయ్కాట్ చేసేయాలి, తీసి బయట వేయాలి, సంఘ విద్రోహక శక్తులు వీళ్ళు అని. కానీ వాళ్ళే కోట్లు సంపాదించుకుంటున్నారు. మంచి చెప్పేవాడు ఓడిని మీరు సపోర్ట్ చేయరు. ఏంటండి ఈ నికృష్టం? ఒకటి దేశం బయట చేరి దేశాన్ని తిడుతుంటే ఈ దేశం డబ్బులే వాడికి ఇస్తున్నారంటే ఎక్కడికి పోతుంది సమాజం? ఒకడు పండగలను ఎద్దేవా చేస్తుంటే సంక్రాంతి ఏంది, ఈ విధంగా జరగాల, ప్రభుత్వమే కుప్పకూలిపోద్ది అని హెచ్చరిస్తుంటే పండగలే సంక్రాంతికి పోయినాయి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఎవరన్నా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునేవాడు సంక్రాంతికి ఆ 3 రోజులు 4 రోజులు సెలవు దొరికితే వచ్చి ఆ ఇల్లు బాగు చేసుకోవటం, పొలం పనులు చేసుకోవటం, ఏదైనా పెండింగ్ ఏదైనా డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటే అవి క్లియర్ చేసుకోవటం, ఆ పని చేసుకుని వెళ్తున్నారు. చివరాఖరికి ఇలా ఏడుపులు తట్టుకోలేక. కనీసం పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కూడా కనకూడదు, వెంటనే వచ్చేస్తారు ఈ సిద్ధాంతకర్తలు మేధావులు మొత్తం. ఒక 2 ఏళ్ళు గ్యాప్ చూసుకొని పెళ్లి చేసుకోండి. వీళ్ళు చెప్పే నీతి సూక్తులు అంటే ఈ 2 ఏళ్ళ లోపల తన్నుకొని వాళ్ళు విడాకులు తీసుకోవాలా. పిల్లలుంటే విడాకులు తీసుకోలేరు కదా. ఒక 2 పిల్లల్ని కన్నారనుకో, ఇంకా ఆ పిల్లల బాధ్యత మీద పడిపోతారు వాళ్ళిద్దరూ. ఎంత కొట్టుకున్నా ఆ బిడ్డలను చూసుకొని కాపురం చేస్తారు. కాబట్టి ఈ మేధావులు వచ్చేసి ఒక 2 ఏళ్ళు పిల్లల్ని కనబాకండి, పెళ్ళిళ్ళు కూడా చేసుకోబాకండి, బాగా సంపాదించి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పటికి అబ్బాయి ముదిరిపోతాడు, అమ్మాయికి 35 దాటిపోతాయి. ఆ తర్వాత పిల్లలు కూడా పుట్టరు. పోయి అదేదో సెంటర్లో ఉండి ఆ సెంటర్లకు పోయి కృత్రిమంగా బిడ్డలను కనాల. సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్ళారంటే ఒక 20 ఏళ్ళ తర్వాత ఏముంటుందంటే, మేమందరం పోయిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత సమాజం అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చైనాలో జరుగుతుంది. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా చైనా డెవలప్ అయిపోయిందని. ఆ విధంగా ఉండబోతారు. అద్దె మొగుళ్ళు, అద్దె పెళ్ళాలు. ఆ పండగలు 4 రోజులు ఒక మొగుడు ఉండాలి తోడు, మళ్ళీ టచ్ చేయకూడదు. ఆ 4 రోజులు వాడిని తీసుకొని పోతారు. ఆ 4 రోజులు ఒక అద్దె పెళ్ళాం. చివరాఖరికి దేశాన్ని ఆ విధంగా తయారు చేస్తారేమో ఈ సామాజిక కార్యకర్తలు, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. మీరు వాళ్ళనే ఫాలో అవుతున్నారు. ఎక్కడ ఏమైపోద్దో కూడా మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. మొన్న మురళీధర్ గౌడ్, ఆ బలగం సినిమాలో పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఇంటర్వ్యూ చూశా. ఆయన కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ఈ మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు, ఈ మిత్రత్వం, ఈ స్నేహం, ఇదంతా ఎలా ఉంటుంది అని ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో. సొంత అమ్మమ్మ నానమ్మ ఇంటికి వస్తే కూడా పిల్లకాయలు పలకరించట్లేదంట, మొబైల్ చూసుకొని ఒత్తుకుంటా ఉన్నారంట. ఎప్పుడో రాక వచ్చింది కదా ఇంటికి, ఆ యాంకర్ చెప్తుంది కొంచెం పలకరించవచ్చు కదా అంటే, ఏముందిలే అమ్మా పలకరించేది, మొబైల్లో షార్ట్ వీడియోస్ చూసుకుంటానని చెప్తున్నారంట. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కానీ వాడు ఏం చెప్తున్నాడు, దీనివల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతుందా, లేకపోతే నాకు ఉపయోగపడుతుందా, నా పిల్లలకు ఉపయోగపడుతుందా, ఆలోచించి ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి పారనొక్కండి. భయంకరంగా కామెంట్ పెట్టండి, నీ కంటెంట్ బాగలేదురా, నువ్వు చెయ్యి బాపు అని చెప్పి. దయచేసి నా కంటెంట్ మార్చుకునే దానికన్నా ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.